వెల్కమ్ టు కౌసల్య కిచెన్. ఈరోజు కౌసల్య కిచెన్లో బీట్రూట్ మసాలా ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ బీట్రూట్ మసాలా ఫ్రై ఎంతో టేస్టీగా ఉండాలంటే ఇలా చేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మొదటి నుంచి చివరి వరకు చూడండి, ఎందుకంటే ముఖ్యమైన స్టెప్స్ మిస్ అవుతారు. ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ విధానానికి వెళ్దాం. 1 కప్ ఆయిల్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, చిన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న 10 పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, లైట్గా సాల్ట్ వేసుకుని, 1/2 టీ స్పూన్ పసుపు. ఉల్లిపాయలు మగ్గినాక 1/2 కేజీ బీట్రూట్ వేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని ప్రతి 2 నిమిషాలకు కలుపుకుంటూ 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇరవై నిమిషాలు ఉడికించుకున్నాక ఈ యొక్క స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి, లేకపోతే అడుగు పట్టుకుంటుంది. ఇప్పుడు ఆయిల్ తేలిందండి, చక్కగా ఆయిల్ అనేది మంచిగా మనకి కనపడుతుంది. ఇప్పుడు మసాలాలన్నీ వేసేసుకుందాం. ముందుగా మసాలాలు వేసుకుంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. ముక్క చెక్ చేసుకున్నాకనే కారం వేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకున్నాక కారం వేసేద్దాం. సో మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు కారం వేసేసుకుందాం. 2 స్పూన్ల కారం, కారం పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, 2 స్పూన్ల కొబ్బరి. సో ఇది మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఈ పొళ్ళని ముందుగా వేసేస్తే మనకి ముక్క అనేది సరిగ్గా ఉడకదు. సో మొత్తం ఉడికాక మనం ఈ పొళ్ళని వేసుకోవాలి. సో ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాం. ఉప్పు కొంచెం పడుతుందండి. లైట్గా సాల్ట్ వేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా నీట్గా ఉందో. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, కారం తక్కువ వేసుకుంటే మనకి కలర్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి స్లిమ్లో ఉడికించుకుందాం. సో 2 నిమిషాల తర్వాత చివరిగా గరం మసాలా వేసుకున్నాం. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాం. హాఫ్ అన్ అవర్ వరకు ఉడికించుకోవాలండి. స్లిమ్లోనే ఉడికించుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. సో ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. ఒకసారి కలుపుకునేసి స్టవ్ కట్టిద్దాం. ఇంతేనండి, బీట్రూట్ మసాలా ఫ్రై రెడీ. ఇది ఎదుగుతున్న పిల్లలకి చాలా హెల్దీ. ఇలా వండి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.